నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన రూపాయి చొక్కా అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ భూమిక స్త్రీవాద మాసపత్రికలో ప్రథమ బహుమతి పొంది ఏప్రిల్ 2008లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. పెళ్ళికి రావాలని నాకెంతగా ఉన్నా నాన్న ఒప్పుకోలేదురా. ఎందుకురా ఇప్పుడు అంత డబ్బు తగలేసి వెళ్ళి 6 నెలలు అవ్వలేదు, ఇలాగైతే డబ్బు సంపాదించినట్లే మిగిల్చి తెచ్చినట్టే అని కోపడ్డారు. నాకైతే మిమ్మల్ని అందరినీ చూడాలని ఉందిరా బావా. నాది కాని చోట నాకు సరిపడని తిండి తింటూ ఎవరికో అర్థం అవ్వాలని వాళ్ళ భాషలోకి నా అనుభూతులను తర్జుమా చేసుకునే ప్రక్రియలో వాటిని చంపేసి కేవలం అనుభవాలే మిగుల్చుకుంటూ బతకటం చాలా ఇష్టంగా ఉంది అన్నాడు అత్తయ్య కొడుకు ఉమా. పెదనాన్న కూతురు మంగ పెళ్లికి రాలేకపోతున్నందుకు వాడికి బాధ. ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో అప్పులు చేసి అమెరికా పంపారు మామయ్య. వెళ్ళటం సరదాగానే వెళ్ళాడు, కానీ అక్కడికి వెళ్ళాక బెంగ మొదలైంది. ఎప్పుడెప్పుడు తిరిగి వస్తానా అని తపన. మంగ పెళ్ళైపోయింది. అప్పటిదాకా మాతో ఆడి పాడి అల్లరి చేసిన మంగ ఒక్కసారి పెద్దదైపోయింది. మధుపర్కం చీర కట్టుకుని ఒక అపరిచితుడు చిటికెన వీలుడు పట్టుకుని కొత్త బంధం ఏర్పరచుకుంది. పెళ్లి హడావుడంతా అయిపోయింది. ఇంకా అంపకాలు. అవతల కారు రెడీగా ఉన్నా తను ఇంకా తన గదిలోనే ఉండిపోయింది. పిలుచుకొద్దామని వెళ్ళాను. పుస్తకాల అరలో ఏవో వెతుక్కుంటోంది. ఒక్కదానివి ఏం చేస్తున్నావమ్మా, వాళ్ళంతా నీకోసం ఎదురు చూస్తున్నారు అన్నాను. తను తల తిప్పింది. ముఖం ఉద్విగ్నంగా ఉంది. పెదవులు చిన్నగా అదురుతున్నాయి. పుట్టి పెరిగిన ఇంటిని పరిసరాలని మిమ్మల్ని వదిలిపెట్టి ఇంకెక్కడికో వెళ్ళి కొత్త వాళ్ళ మధ్య ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలన్న ఆలోచన నాకెందుకో భయం కలిగిస్తోంది అన్నయ్య అంది. తన గొంతు కూడా వణుకుతుంది. అప్పటిదాకా పెళ్ళి అనే నాణ్యం యొక్క అందమైన పార్శ్వాన్ని మాత్రమే చూసిన నేను ఇప్పుడు విషాదకరమైన రెండో పార్శ్వాన్ని చూస్తున్నాను. వచ్చి వెళ్తూనే ఉంటావు కదా మంగ అన్నాను. కానీ అతిథిగానేగా అంది. నేను నిర్వీణ్ణున్నయ్యాను. కాదనలేని వాస్తవం అది. ఏవో మాటలు చెప్పి మభ్యపెట్టి తనను ఓదార్చాలనిపించలేదు. ఆ నిజాన్ని యథాతథంగా స్వీకరించే ప్రయత్నం చేశాను. బహుశా నేను ఆ గదిలోకి అడుగుపెట్టేటప్పటికి తను అదే చేస్తూ ఉండొచ్చు. ఏం చేస్తున్నారే లోపల అంటూ పెద్దమ్మ వచ్చింది. అక్కడ వాళ్ళు తొందరపడుతున్నారు, ఇక్కడ ఈ గదిలో ఏం కబుర్లు అంది వస్తూనే. మంగ కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. అమ్మా అంటూ పెద్దమ్మ భుజం మీద తలానించి ఏడ్చేసింది. బాగుండదు మంగ, ఈ ఏడుపేంటి అసహ్యంగా, వాళ్ళు ఏమనుకుంటారు? తను కన్నీళ్లు తుడుచుకుంటూనే కోప్పడింది పెద్దమ్మ. అర్థమైంది. త్యాగం కూడా నవ్వుతూనే చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లో చేసినా, ఎంత బలవంతం మీద చేసినా నవ్వుతూ లేకపోతే స్వీకరించడానికి అవతల వారికి ఇబ్బందిగా ఉంటుంది. అతన్ని చేసుకుని అతని వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళటం తన అదృష్టం అన్నట్లు మంగ ఉండగలిగితేనే తన వైవాహిక జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. కొద్దిసేపటికి సర్దుకుని మంగ అత్తవారింటికి వెళ్ళిపోయింది. కారు కనుమరుగయ్యేదాకా చూసి మేము లోపలికి వచ్చాము. నీ ప్రయాణం ఎప్పుడు? ఒక్కడివే వెళ్తావా? నీ భార్యను కూడా తీసుకువెళ్తావా అడిగింది అమ్మ నన్ను. అవునిని కొద్ది రోజులు ఉంచకూడదు, అందరూ ఒక్కసారి వెళ్ళిపోతే ఇల్లు బోసిపోతుంది అంది పెద్దమ్మ. అదే, ఇక్కడ శివ ఆఫీస్కి వెళ్ళింది మొదలు వచ్చేదాకా గేటుకే కళ్ళు అతికించుకొని ఉంచుతుంది. ఈ ప్రేమలేమిటో, ఈ విడిచిపెట్టి ఉండలేకపోవటాలేమిటో మనప్పుడు తెలియవు అమ్మ చెప్పింది. కానీ ఆ ఎదురు చూపులకు అర్థం నాకు తెలుసు. మా పెళ్ళై 6 నెలలైంది. గేటు చిన్నగా చప్పుడైనా ఉలిక్కి పడిగా ఆశగా చూస్తుంది అవని వాళ్ళ నాన్నగారు వచ్చారేమోనని. వాళ్ళది ఈ ఊరే. ఆయన ఎప్పుడైనా వస్తే తన కళ్ళు దీపాల్లా వెలుగుతాయి. ఆయన కాకుండా ఇంకెవరైనా అయితే నిరాశ, కొంతలో కొంత నన్ను చూసినా తన కళ్ళల్లో వెలుగుంటుంది. ఆ చిరు వెలుగుని గురించే అమ్మ అంటున్నది. అవని నాతో వస్తుందనే విషయం మా ఇద్దరిలో ఎవరం బయటకు అనకపోయినా దానంతటా అదే సెటిల్ అయిపోయింది. తపస్విని నది మీద భారీ ప్రాజెక్టు కడుతున్నారు. దాన్ని మా కంపెనీకి కాంట్రాక్టుకి ఇచ్చారు. ఇంతకాలం పేపర్ వర్క్ జరిగింది. అంచనాలు ఆమోదించబడ్డాయి. పర్యావరణ శాఖ నుంచి, అటవీ శాఖ నుంచి అనుమతి వచ్చింది. అక్కడుండే 50,000 కోయజాతి కుటుంబాలు నిర్వాసితులవుతారు. వాళ్లకు పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.
కానీ ఆ కోయలు స్థలాన్ని మాకు అప్పగించి వెళ్ళడానికి ప్రతిఘటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాకు ప్రాజెక్టు సైటులో క్వార్టర్స్ కట్టించి ప్రాజెక్టు నిర్మాణం పని మొదలుపెట్టింది మా కంపెనీ. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి. సిటీకి బాగా దూరంగా అడవి లోపల ఎక్కడో ఉండాలి. కంపెనీ ఎన్ని సదుపాయాలు కల్పించినా దూరం దూరమే. ఆ తర్వాత రోజే ప్రయాణం. ఇల్లు దాటి ఎటు వెళ్ళకండి. టార్చ్ లైట్ ఎప్పుడూ దగ్గరుంచుకోండి. రాత్రిళ్ళు బయటకు వెళ్ళొద్దు. స్టాఫ్తో కలిసి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు మేము రాము, వీలు చూసుకుని వస్తామంటూ అమ్మ చాలా జాగ్రత్తలు చెప్పింది. అవని తల్లిదండ్రులు కూడా వచ్చి వీడ్కోలు చెప్పారు. కంపెనీ టాటా సుమో ఏర్పాటు చేసింది. దాదాపు 12 గంటల ప్రయాణం. అందులో 5 గంటలు అడవి లోపలికి. ప్రయాణం సరదాగానే అనిపించింది. విశాలంగా 2 బెడ్రూమ్స్, హాలు, కిచెన్తో మాకిచ్చిన ఇల్లు చాలా బాగుంది. చుట్టూ కనుచూపు మేరంతా ఆకాశాన్ని కప్పేస్తూ పచ్చని చెట్లు, దూరాన్నుంచి తపస్విని నది గలగలలు. కుటుంబాల మధ్య పరిచయాలు పెరగాలని, కొత్త వాతావరణంలో అలవాటు పడాలని మొదటి వారం రోజులు కంపెనీ గెస్ట్ హౌస్లో లంచ్, డిన్నర్ ఏర్పాటు చేశారు. పిక్నిక్లా సరదాగా గడిచిపోయింది. కానీ వారం రోజులు అంతా సన్నిహితంగా గడిపేసరికి ప్రథమ పరిచయంలో కనిపించే డీసెన్సీ కనుమరుగై దాని వెనుక దాగి ఉండే అసలు వ్యక్తిత్వం బహిర్గతం అవ్వటం మొదలైంది. రావుకి గర్వం ఎక్కువ, సుందర్ భార్యకు అహంభావం ఎక్కువ. రాహుల్ అసంతృప్తి మనిషి, విక్రమ్ చాలా సెల్ఫ్ సెంటర్డ్. నా గురించి అవని గురించి కూడా ఏవో అంచనాలు ఉండే ఉంటాయి. ఇలా ఒకరికొకరు అర్థమయ్యాక దూరాలు మెయింటైన్ చేయటమే మంచిదని అందరం సొంత వంటలు మొదలుపెట్టాము. పగలంతా నేను సైట్లో ఉంటాను, అవని ఇంట్లోనే ఉంటుంది. బలంగా నాటుకున్న మొక్కని ఒక చోట నుంచి పీకి మరొక చోట పెట్టినప్పుడు ఎలా ఒడిలిపోతుందో అలాంటి మార్పుకు సూచనలు తనలో కనిపించాయి నాకు. క్షేమంగా సర్దుకుంటుందనుకున్నాను. బయట ప్రపంచంతో దాదాపుగా సంబంధాలు తెగిపోయాయి. సిగ్నల్స్ దొరక్క ఫోన్లు పక్కన పడ్డాయి. టీవీ పరిస్థితి అంతే. కేబుల్ నెట్వర్క్ లేదు. అతి కష్టం మీద న్యూస్ పేపర్, కొన్ని పత్రికలు వస్తున్నాయి. అమ్మ వాళ్ళతో మాట్లాడాలనే తీవ్రమైన తపన మొదలైంది. 2 కిలోమీటర్ల దూరంలో పోస్ట్ ఆఫీస్ ఉంది. అక్కడికి వెళ్ళి కార్డులు, కవర్లు తీసుకుని వచ్చాను. అవని, నేను చెరకు 2 ఉత్తరాలు రాశాము. వాటిని పోస్ట్ చేశాను. వాళ్ళ జవాబు కోసం ఎదురుచూపులు. ఇలా ఎంతకాలం ఇదే ఉద్యోగం? నిరుత్సాహంగా అడిగింది అవని. ఇక్కడ మనుషులున్నారు. వెల్లమ్మలు పట్టుకుని తిరిగే కోయవాళ్ళు, గంపల్లో ఏవో వేసుకుపోతూ ఉండేవాళ్ళు తరచుగా కనిపిస్తూ ఉంటారు. సరైన వస్త్రధారణ తెలియని, నాగరికత లేని మనుషులు. వాళ్ళసలు మన తోటి వాళ్ళలా అనిపించరు. సైట్లో తరచుగా వీళ్ళ గురించి ప్రస్తావన వస్తూ ఉంటుంది. చక్కగా ఇళ్ళు కట్టించి పొలాలిచ్చి బతకమంటే బతకరట ఈ మూర్ఖ జనం. ఈ నేల వాళ్లదని విడిచిపెట్టి వెళ్ళమని గొడవ. వెల్లమ్ములు పట్టుకుని యుద్ధానికి బయలుదేరినట్టు వచ్చారట పట్టాలిచ్చే రోజు. సుందర్ చెప్పాడు. ప్రాజెక్టు పూర్తయితే కొన్ని లక్షల ఎకరాలకు నీరు దొరుకుతుంది, పంటలు పెరుగుతాయి, తిండికి కొరత తగ్గుతుంది అన్నాడు రావు. దేశం బాగుపడాలంటే ఇలాంటి వాళ్లే ఆటంకం. చదువు సంధ్యలేని మూర్ఖ జనం. ఒంటి నిండా బట్టలు లేకుండా, చదువు సంధ్యలు లేకుండా ఎలా ఉన్నారో చూడండి నీరసనగా అన్నాడు రాహుల్. వీళ్ళందరికీ దేశం ఉన్నపళంగా అమెరికాలాగా మారిపోవాలని ఉంటుంది. అక్కడి డాలర్లు, అక్కడ సదుపాయాలు ప్రలోభ పెడుతూ ఉంటాయి. కానీ అట్ హూజ్ కాస్ట్ అనే ప్రశ్నకు వచ్చే జవాబు అంత ప్రమోదంగా ఉండదు. అమెరికా రెడ్ ఇండియన్స్ని ఏం చేసిందో అడగాలి. ఆస్ట్రేలియా అక్కడ ట్రైబల్స్ని ఎలా వేటాడి చంపిందో చెప్పమనాలి. ఇక్కడ నుండి ఈ కోయలు తమదని నమ్ముకున్నవన్నీ వదులుకుని ఎక్కడికో వెళ్ళిపోయి తమది కాని జీవనశైలిలో అయిష్టంగా బ్రతుకుతూ ఉంటే ప్రాజెక్టు ఆయకట్టు వలన వేరే కొందరు రైతులు బాగుపడతారు. దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. నాకెక్కడో అసంతృప్తి మొదలైంది. మా టీం లీడర్తో అన్నప్పుడు అతను చిన్నగా నెట్టూర్చాడు. నిజానికి ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవి అవసరం లేదనుకుంటా. మనకు చెరువులు చాలా ఉన్నాయి. వాటిని మరమ్మతు చేసి కబ్జాలు తొలగిస్తే చాలు. కానీ ఎవరు వింటారు? ప్రాజెక్టు కట్టడం ప్రభుత్వానికి అవసరం. కాంట్రాక్టు మన కంపెనీ మనుగడకు అవసరం. ఉద్యోగం మనకు అవసరం అన్నాడు. 100 ఏళ్లైనా బతకని మనిషి తన అహం కోసం, 1000 ఏళ్లైనా నిలబడిన తన సంస్కృతి కోసం ప్రకృతిని, తోటి వాళ్లను బాధ పెడుతున్నాడు. ఇలా అనిపించాక నాకు చేస్తున్న ఉద్యోగం మీద ఆసక్తి తగ్గిపోయింది. నా దినచర్య క్రమబద్ధంగా మారింది. ఉదయాన్నే లేవటం, జాగింగ్కి వెళ్ళటం, వచ్చేసరికి వేడివేడిగా టిఫిన్ తిని తయారై సైట్కి వెళ్ళటం, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, రాత్రి ఏ వేళకో ఇల్లు చేరటం.
అవని ఇంటి మీద బెంగపడుతుందన్న విషయాన్ని గుర్తించలేనంత బిజీ షెడ్యూల్. ఆ రోజు అలాగే ఉదయాన్నే జాగింగ్కి వెళ్ళాను. చుట్టూ ఉన్న ప్రకృతి ప్రలోభ పెడుతూ ఉంటే చాలా దూరమే వెళ్ళాను. దారిలో ఒకరిద్దరు కోయవాళ్ళు నాకు ఎదురుపడ్డారు. వాళ్ళు నన్ను చూసి భయంగా తప్పుకుని వెళ్ళిపోయారు. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక ఇంకా వెనక్కి తిరుగుదామని తిరగబోతూ ఉంటే హఠాత్తుగా వచ్చి నా ఎదురుగా నిలబడ్డాడు ఒక యువకుడు. నల్లగా పోత పూసిన ఇనుప విగ్రహంలా దృఢంగా ఉన్నాడు. చేతిలో వెల్లమ్మలున్నాయి. చూపులు తీక్షణంగా ఉన్నాయి. నన్ను చూసి ఏదో అన్నాడు. నాకు అర్థం అవ్వలేదు. బాణాన్ని నా గడ్డం కొనకే ఆనించి మళ్ళీ ఏదో అన్నాడు. ఆ తర్వాత ఇంకా ఆలోచించక నన్ను బొమ్మను తిప్పినట్లు తిప్పి నా షర్టు విప్పి తీసేసుకున్నాడు. నేను తెల్లబోయి చూస్తూ ఆ చర్యకు అర్థం ఏమిటా అని ఆలోచిస్తూ ఉంటే రూపాయి బిళ్ళ నా చేతిలో పెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. నడిచినంత దూరం మీద ఏమీ లేకుండా తిరిగొచ్చాను. చాలా ఇబ్బందిగా అనిపించింది. సిగ్గు అవమానం కలిగాయి. ఎవరతను? ఎందుకు అలా చేశాడు? షర్టు కావాలని ఇలా చేస్తే రూపాయి ఇవ్వటం ఏమిటి? షర్ట్ ఏది? నన్ను చూడగానే అవని అడిగిన మొదటి ప్రశ్న. దారిలో ఎవరో చలికి వణుకుతూ ఉంటే ఇచ్చాను. అబద్ధం చెప్పాను. తను నమ్మింది. అందులో నమ్మకపోవటానికి ఏమీ లేకపోవడంతో. ఇలా ఇవ్వకండి, ఇంటికి రమ్మని చెప్పండి. చిన్న పిల్లవాడికి చెప్పినట్లు చెప్పింది. నేను తాలూపాను కానీ ఇంకా ఆ సంఘటన నా మెదడును తినేస్తూనే ఉంది. అలాంటివే ఇంకొక 2 సంఘటనలు. సుందర్ని దారి కాసి అతని సెల్ల లాక్కున్నారట. ఇలాగే రూపాయి చేతిలో పెట్టి 25,000 ఖరీదు చేసే ఫారిన్ పీస్. చాలా ఫీచర్స్ ఉన్నాయి అందులో. వాడకపోతే పాడైపోతుందని రోజు ఛార్జ్ చేసి గేమ్స్ ఆడుతూ ఉంటాడు. MP3 ప్లేయర్గాను కెమెరాగాను వాడుతూ ఉంటాడు. రాహుల్ కళ్ళద్దాలు పోయాయి. అతనికి 2.5 బైఫోకల్. మళ్ళీ కళ్ళద్దాలు వచ్చేదాకా చాలా ఇబ్బంది పడ్డాడు. అమ్మ వాళ్ళ దగ్గర నుండి మేము రాసిన ఉత్తరాలకు జవాబులు వచ్చాయి. ఈ ఉత్తరాలు ఏమిటి? టెక్నాలజీ పెరుగుతూ ఉంటే సదుపాయాలు అందుబాటులోకి రాకుండా పోవటం హాస్యాస్పదంగా ఉంది. మీరిద్దరూ ఎలా ఉన్నారు? కొత్త వాతావరణానికి అలవాటు పడ్డారా? నీ సంగతి సరే, బయటికెళ్ళి నలుగురిలో తిరిగే మనిషివి. అవని ఎలా ఉంది? తనకి కాలక్షేపం ఎలా జరుగుతోంది? వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా అదే బెంగపడుతున్నారు. ఇక్కడ 10 మంది మధ్యన అలవాటు పడ్డ పిల్ల అక్కడ ఒంటరిగా ఎలా ఉండగలుగుతోందని. ఉద్యోగంలో పడి తనను నిర్లక్ష్యం చెయ్యకు. జవాబు రాయటం కాదు, దగ్గరలో ఉన్న సిటీకి వచ్చి ముందు ఫోన్ చేసి మాట్లాడు. వీలును బట్టి నేనో నాన్నో వాళ్ళు వస్తాం. పెళ్లి పనుల్లో తిరిగేసరికి పెద్దమ్మకి కీళ్ళ నొప్పులు బాగా ఎక్కువయ్యాయి. మంచం దిగలేకపోతుంది. నేను రావటం డౌటే కానీ నిన్ను చూడాలని మనసు కొట్టుకుంటోంది. మంగ బాగానే ఉన్నానని ఫోన్ చేసింది. కానీ కొంచెం దిగులు పడుతున్నట్లుగా ఉంది. తప్పదు మరి, పెళ్ళన్నాక అంతే. ఫోన్ చెయ్యి అమ్మ. ఆ ఉత్తరం చూశాక నాకు ప్రాణం లేచొచ్చినట్లయింది. ఎన్నిసార్లు చదువుకున్నానో. ఎంతకాలం మనం ఇక్కడ ఉండాలి, విసుగ్గా అనిపిస్తోంది అంది అవని. అప్పుడే కనీసం 2 ఏళ్ళు నవ్వాను. నా వల్ల కాదు. మీకేం సైట్లోకి వెళ్ళిపోతారు, రోజంతా ఒక్కదాన్నే బోర్ కొడుతోంది. చుట్టుపక్కల వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యి. 1 గంట 2 గంటలు అంతకుమించి గడిపేంత అనుబంధం మనకి వాళ్ళకి ఎక్కడుంది? ఆ కాసేపైనా చీరలు నాగలే. ఎవరికి ఇంకొక టేస్ట్ లేదు అంది. పోనీ జాబ్ మానేసి నీ ఎదురుగా కూర్చోనా? మళ్ళీ నవ్వాను. జాబ్ మానేశాక కూడా ఇక్కడే ఉంటావా? చాలండి తెలివి. తను నవ్వింది. ఆ ఆదివారం మా ఆఫీస్ వ్యాన్ వెళ్తూ ఉంటే ఇద్దరం సిటీ దాకా వెళ్ళి వాళ్ళతోనూ మా వాళ్ళతోనూ మాట్లాడాము. ఉద్యోగం అన్నాక తప్పవురా ఈ తిప్పలు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి చేయాలి. గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండి మేం మాత్రం చేయలేదా? 3 ఏళ్లకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేసేవారు. ఇక్కడ 4-5 బ్రాంచీలు ఉండటం వలన ఇప్పుడు కదా కాస్త నిలదొక్కుంది అన్నారు నాన్న. అమ్మ అవనితో మాట్లాడింది. అవని తల్లిదండ్రులతో కూడా మాట్లాడాము. వాళ్ళ నాన్నగారు వచ్చి చూసి వెళ్తానన్నారు. మా ఇళ్ల బయట ఉండే సామాన్లు మాయమవుతున్నాయి. బకెట్లు చెప్పులు ఏవీ వదలటం లేదు. వాటి స్థానంలో రూపాయి బిళ్ళలుంటున్నాయి. ఎత్తుకెళ్లారు. ఈ రూపాయి బిళ్ళలు ఇవ్వటం ఏమిటి? మన దగ్గర నుంచి వాటిని కొనుక్కున్నట్ట. దొంగ వెధవలు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరే తిక్క వదులుతుంది. సుందర్ మండిపడ్డాడు. వాడి పాటికి నా సెల్ ఫోనుని ఏ బాదంకాయ లాంటిదో అనుకుని పగలగొట్టేసి ఉంటాడు అన్నాడు. కంపెనీ సెక్యూరిటీ గార్డ్స్
షర్టు మీద షర్టు చొప్పున 4 తగిలించుకుని మెడలో సెల్ ఫోను, కళ్ళద్దాలు ఇంకా ఏవేవో వేళ్లాడేసుకుని తిరుగుతున్న ఒక యువకుడిని బలవంతంగా తీసుకొచ్చి మా ముందు నిలబెట్టారు. నా షర్టు కూడా అతని ఒంటి మీదే ఉంది. అతను కోపంగా ఏదో అంటున్నాడు, అరుస్తున్నాడు. గుప్పెడు రూపాయి బిళ్ళలు మా మీదకు విసిరి కొట్టాడు. అతని మాటలు అర్థం కాకపోయినా సౌజ్ఞల ద్వారా గ్రహించాను. డబ్బు ఎరగా చూపించి వాళ్ళ భూమి లాక్కుని వాళ్లను రెచ్చగొడుతున్నామనేది అతడి భావన. డబ్బిచ్చి వాళ్ళ భూమి బలవంతంగా లాక్కుంటున్నాం కాబట్టి అతడే డబ్బిచ్చి మా వస్తువులను బలవంతంగా లాక్కుంటున్నాడు. అది ఒక నిరసన, ఒక నిస్సహాయత. ఇంత అమాయకంగా ఈ నేల మీద ఇంత మమకారాన్ని పెంచుకుని బతుకుతున్న వీళ్ళని ఎక్కడికో వెళ్ళిపోయి ఎలాగో ఒకలా బతకమనటం అమానవీయంగా అనిపించింది నాకు. ఎంత డబ్బిచ్చినా జీవనశైలి నుంచి వలసపోయి ఎలా బతకగలరు? వీళ్లే కాదు, ఎవరైనా. ఇది డబ్బుకి, అభివృద్ధికి, సామూహిక జీవనానికి సంబంధించిన ఇంకెన్నింటినో అనుసంధానించుకున్న విషయం. నాకెందుకో ఆ క్షణాన అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ కళ్ళల్లో కనిపించే అనిర్వచనీయమైన ఆనందం గుర్తొచ్చింది. ఎంత కన్న కూతురులా చూసుకున్నా ఆడపిల్లకు పుట్టింటి మీదే మమకారం అనే బామ్మ దెప్పి పొడుపు గుర్తొచ్చాయి. అదే బామ్మ మేమంతకుముందు ఖాళీ చేసి వెళ్ళిన ఇంట్లో తను పాతిన మొక్కలకు ఎవరైనా నీళ్లు పోస్తున్నారా లేదా అని బెంగపట్టం గుర్తొచ్చింది. ఏడుస్తూ అత్తవారింటికి వెళ్ళిన మంగ గుర్తొచ్చింది. దిగులుని కళ్ళల్లో దాచుకునే అవని గుర్తొచ్చింది. ఇవన్నీ మనిషి అప్రమేయంగా పెంచుకునే మమకారాలు. అతని దగ్గర నుంచి విలువైన వస్తువులను తీసుకుని బట్టలు మాత్రం విడిచిపెట్టి బాగా బెదిరించి వదిలేశాం. విసుగేస్తోంది అనే మాట అవని నుంచి చాలా తరచుగా వింటున్నాను. షాపింగ్ మాల్స్, ఫ్రెండ్స్, పార్టీలు, బంధువుల మధ్య సందడిగా ఉండే అవని ఈ నిరామయ ఏకాంతాన్ని భరించలేకపోతోంది. తనలో ఉద్రేకం కనిపిస్తోంది. మా పని వేగం పుంజుకోవడంతో నేను తనతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. ఒక్కొక్క రోజు పగలంతా సైట్లో చేసిన పనిని సమీక్షించుకోవటానికి రాత్రి పొద్దుపోయేదాకా ఆఫీసులో ఉండిపోతున్నాను. మొత్తం పనిని చిన్న చిన్న ప్రాజెక్ట్స్గా విడగొట్టి మాకు అసైన్ చేశారు. కొంత వ్యవధిని నిర్దేశించారు. ఇచ్చిన పనిని మాకిచ్చిన టైంకి పూర్తి చేసి చూపిస్తే ఇన్సెంటివ్లు ఉంటాయి. అందుకోసమని పోటీగా పనిచేస్తున్నాము. ఇంకా ఆకర్షణీయమైనది, ప్రాజెక్టు తొందరగా పూర్తయితే ఈ అరణ్యవాసంలో నుంచి బయటపడొచ్చని. అక్కడి వాళ్లను స్థలం వదిలిపెట్టి వెళ్లమని మరోసారి దండోరా వేశారు. వాళ్లని బలవంతంగానైనా తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాళ్లు కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తున్నారు. ఆఫీసుల్ని, క్వార్టర్స్ని ముట్టడించారు. మమ్మల్ని కదలనివ్వకుండా బాణాలతో కాపలా కాస్తున్నారు. ప్రభుత్వం పోలీసుల్ని దింపింది. వాతావరణం ఉద్రిక్తంగా మారింది. టీవీలో ఈ వార్తలు విని కంగారుపడి అవని తండ్రితో కలిసి నాన్నొచ్చారు. ఏమిట్రా ఈ గొడవంతా, మరేం భయం లేదుగా? నాన్న అడిగారు. మీడియా ప్రచారం చేసినంత భయంకరమైన పరిస్థితులు లేకపోవడంతో కాస్త తెరిపిన పడ్డారు. నేనిక్కడ ఉండను, పిచ్చెత్తిపోతుంది, మీతో వచ్చేస్తాను తన తండ్రితో అంది అవని. నేను నాన్న ఏమైనా అనుకుంటావేమోనని ఇబ్బందిగా చూశాడాయన. అసలే ఒంటరితనం, ఆ పైన అవని కూడా లేకపోతే నేను ఊహించుకోలేకపోయాను. 2 రోజులు నేను సెలవు పెడతాను, ఇద్దరం వెళ్దాం అన్నాను. నేనిక్కడ ఉండలేనంటున్నానా? గట్టిగా అరిచింది అవని. తన గొంతు చాలా ఉద్రేకంగా ఉంది. కళ్ళు మెరుస్తున్నాయి, పిడికిళ్ళు బిగుసుకున్నాయి, పళ్ళు బిగపట్టింది. అందరం తెల్లబోయి చూశాము. అలాగేనమ్మా, వచ్చేద్దు గాని నాన్న తనని శాంతింపచేశారు. తన పరోక్షంలో ఆ విషయం మీద చర్చించుకున్నాము. అమ్మాయి ఆరోగ్యం దెబ్బతిన్నట్లుంది, కొన్నాళ్ళు తీసుకువెళ్ళటమే మంచిది. ఇలాంటి చోట్ల పోయేవాళ్ళు మందులు మాకులు పెడతారంటారు కానీ ఒంటరితనాన్ని మించిన అనారోగ్యం మనిషికి మరేదీ లేదు అన్నారు నాన్న. మరుసటి రోజు ముగ్గురు వెళ్ళిపోయారు. నేనొక్కడినే మిగిలాను. ఇక్కడి వాతావరణంలో ఉద్రిక్తత ఇంకాస్త పెరిగింది. వాళ్ళు బాణాలు వేయటం దాకా, మేము గాల్లో కాల్పులు జరపటం దాకా వచ్చాము. అవని పదే పదే గుర్తొస్తోంది. తనది కాని ఈ స్థలంలో భిన్నమైన జీవన శైలిలో ఇమడలేకపోయిన అవని ప్రేమలు మమకారాల మధ్య ఎంతో సెక్యూర్గా ఉన్న తన సమూలమైన ఈ మార్పుకు తట్టుకోలేకపోతే మరి ఈ నిర్వాసితులు ఉన్న చోటు, అలవాటైన జీవనశైలి వదులుకుని మరోలా బతకాల. ఈ స్వేచ్ఛా స్వతంత్రం ఉండకపోవచ్చు, లేదా నాగరికుల మోసంలో వీళ్లే కోల్పోవచ్చు. వీళ్లకు పరిహారం బాగానే ముడుతూ ఉండవచ్చు, కానీ దాన్ని వినియోగించుకునే నేర్పరితనం ఎక్కడిది? వీళ్ల బాగోగులు చూసేవాళ్ళెవరు? వెరసి ఇక్కడ స్వతంత్రంగా బతుకుతున్న వీళ్ళంతా
ఏం కాబోతున్నారు? వలస కూలీలా, దేశద్రిమ్మరులా? తమనిలా చేస్తే ఈ వ్యవస్థను వీళ్ళు క్షమిస్తారా? నేను చదువుకున్న చదువు పట్ల, చేస్తున్న ఉద్యోగం పట్ల నాకు గొప్ప విరక్తి కలిగింది. మనిషి మనిషిలా తనకు నచ్చినట్లు బతకటానికి అవకాశం లేని దీన్ని నాగరికతని ఎలా అనుకోను? సిటీ వెళ్ళి నాన్నతో మాట్లాడాను. అవని ఎలా ఉంది? ఆతృతగా అడిగాను ముందు. ఇంకా అలాగే ఉంది. సైకియాట్రిస్ట్కి చూపించాను. హిస్టీరియా అన్నాడు. మందులు పడితే తగ్గుతుందన్నాడు. అయినా ఇంతదాకా వచ్చేదాకా ఎలా ఊరుకున్నావు? నాన్న కోపడ్డారు. ఎక్కడ నాన్న, నాకు రోజంతా పని గిల్టీగా అనిపించింది. అడవిలో కాబట్టి తట్టుకోలేకపోయింది. అదే అమెరికాలోనైతే హ్యాపీగా ఉండేదనుకుంటా. ఏమిటో ఈ కాలం పిల్లలు. నాన్న గొంతులో నీరసన. అమెరికాలో కూడా ఇంటి మీద బెంగ ఉంటుంది, ఉమాకు ఉన్నట్టు. కానీ తప్పనిసరిగా భరించటం. అక్కడ గొడవలు ఎలా ఉన్నాయి? నాన్న అడిగారు. అలాగే ఉన్నాయి. వాళ్ళకిది జీవన్ మరణ సమస్య కాబట్టి బాగానే పోరాడుతున్నారు. మా పని సాగనివ్వటం లేదు. పగలు కట్టినవి రాత్రి కూలగొట్టేస్తున్నారు. వాళ్ళకి బయట నుంచి కూడా మద్దతుంది చెప్పాను. ఇద్దరి మధ్య కొద్దిసేపు మౌనం. నాకెందుకు ఈ ఉద్యోగం నచ్చటం లేదు నాన్న. వీళ్ళని బలవంతంగా ఇక్కడి నుంచి వెళ్ళగొట్టి ఇక్కడ ఒక ప్రాజెక్టు కట్టి ఇంకెవరికో లాభం చేకూర్చడాన్ని నేను సమర్థించలేకపోతున్నాను. మరొకరి ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళ వ్యక్తిగత సామాజిక జీవితాల్లోకి చొచ్చుకుపోయి వాళ్ళని వెళ్ళగొట్టడం నాకు బాధను కలిగిస్తుంది అన్నాను. ఇందులో అనే కాదు, ఏ ఉద్యోగంలోనూ ఆత్మసంతృప్తి ఉండదు. డబ్బు కోసం, భుక్తి కోసం నేను ఈ పని చేస్తున్నాను. ఇలా చేయటం తప్ప మరొక మార్గం లేదు అని ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట అనిపిస్తూనే ఉంటుంది. మనం స్వాతంత్ర్యాన్ని ఎప్పుడు కోల్పోయామో తెలియదు, కానీ కోల్పోయామని మాత్రం తెలుసును అన్నారు నాన్న. నేను ఈ జాబ్ వదిలేసి వేరే చూసుకుందాం అనుకుంటున్నాను. నా అభిప్రాయాన్ని చెప్పాను. నీది సివిల్. అంత తేలిగ్గా ఇంకో చోట ఇంత జీతంతో ఇంకో ఉద్యోగం వస్తుందనుకోను. రిమోట్ ఏరియాలో ఉంటున్నందుకు రెట్టింపు జీతం ఇస్తున్నారు. నీ చదువుకు చాలా ఖర్చయింది. ఉషకి, లక్ష్మికి పెళ్ళిళ్ళు చేసినందుకు అప్పులయ్యాయి. అవి తీర్చాలి. మంగ పెళ్ళికి కూడా కొంత సర్దాల్సి వచ్చింది. ఇప్పుడు అవని వైద్యానికి, మందులకి బాగానే ఖర్చు అవుతోంది. పెట్టాలి కూడా. లేకపోతే మీ మామగారి ముందు పరువు పోతుంది. రేపు నీకు పిల్లలు కలుగుతారు. నిలకడగా ఉండే 4 డబ్బులు సంపాదించుకోవాలి, కానీ చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఏం సాధిస్తావు? కొత్తగా దొరికే ఉద్యోగం మాత్రం ఈ కార్పొరేట్ కల్చర్లో నీకు నచ్చినట్లుంటుందా? నాన్న గొంతు మెత్తగా ఉన్నా అందులోని వాస్తవాన్ని తెలియజేస్తున్న కాఠిన్యం ఉంది. నిర్ణయాధికారం మన చేతుల్లో లేదు. ఎవరికో అనుకూలంగా ఉండే నిర్ణయాలు ఎక్కడి నుండో వెలువడతాయి. అవి మన మీద రుద్దబడతాయి. ఆమోదిస్తూనో తిరస్కరిస్తూనో అయినా నువ్వు వాటిని పాటించక తప్పదు. బతకాలి కాబట్టి. నాన్న ఫోన్ పెట్టేశారు. అవని ఇంకా ఇక్కడికి రాకపోవచ్చు. ఇద్దరం చెరువు చోట ఉంటూనైనా సంపాదించాల్సిన అవసరం. ఉమా అక్కడ, వాడి భార్య పుట్టింట్లో. అమ్మా నాన్న ఎప్పుడూ విడివిడిగా లేరు. ఎప్పుడు మొదలైంది ఇలా? నా చుట్టూ ఏదో బిగుసుకుంటున్నట్టుగా అనిపించింది. అది రూపాయి. అందులో నేను ఇరుక్కుపోయాను. దాన్ని విప్పలేను, అందులో ఉండలేను. నన్నే కాదు, అవని, ఉమ్మ, వాడి భార్య అందరినీ చుట్టేస్తోంది అది. ఎక్కడో మారుమూల అడవుల్లో బ్రతుకుతున్న వాళ్ళ దగ్గర నుండి రూల్ మేకర్స్ కానీ, రూల్ బ్రేకర్స్ కానీ కాలేని నాలాంటి సామాన్యుల దాకా. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.